హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12-inch వుడెన్ ఫ్రేమ్కి ఫిట్ చేశాను. గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూస్ చేసి మార్కింగ్ అనేది చేశాను. ఇక్కడ నేను నార్మల్ నీడిల్ నెంబర్ 1 సిల్క్ థ్రెడ్ 6 లైన్స్ తీసుకున్నాను. నీడిల్లో పెడితే 12 లైన్స్ అవుతుంది. సో ఇక్కడ లీవ్స్కి మనము లోడ్ స్టిచ్ మాదిరిగా పైనుంచి కిందకి దింపుతూ స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా సరే, ఎటువంటి వర్క్ రాని వారైనా సరే ఈజీగా చేసుకోగలుగుతారు. నీడిల్ని పైనుంచి కిందకి దింపుతూ ఇదంతా లీవ్స్ అన్నిటినీ మనం లోడ్ స్టిచ్ మాదిరిగా సిల్క్ థ్రెడ్తో ఫిల్లింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ అన్ని లీవ్స్ని మనం స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, ఈ విధంగా రెడీ అయిపోతుంది. తర్వాత మనము ఈ లీవ్స్కి సరిపడా సైజులో బీడ్స్ చైన్ని కట్ చేసి పెట్టుకొని దీని చుట్టూ ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తూ ఆ బీడ్స్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. బీడ్స్ చైన్ ఇష్టం లేని వారు 2mm షుగర్ బీడ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కావాల్సినట్టుగా దాన్ని ప్రెస్ చేసుకోవాలి. డ్రై అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. అందుకే ముందే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో ఈ బీడ్స్ చైన్ని ఆ లీవ్స్ చుట్టూ స్టిక్ చేసుకోవాలి. ఈ లీవ్స్ పైన స్టెమ్స్ లాగా వేసుకున్నాను కదా, వాటికి కూడా నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి బీడ్స్ చైన్ని స్టిక్ చేస్తున్నాను. మనం స్టిక్ చేస్తున్నప్పుడే కొంచెం ప్రెస్ చేసామనుకోండి, ఎగ్జాక్ట్గా మనకు కావాల్సినట్టు డ్రై అయిపోతుంది. మినిమం 1 hour to 2 hours డ్రై అయిన తర్వాతనే దీని మీద నుంచి సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. ఈ బీడ్స్ చైన్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నేను నార్మల్ నీడిల్ నెంబర్ 11 యూస్ చేస్తున్నాను. నార్మల్ షూయింగ్ థ్రెడ్ లేదా నా దగ్గర థిన్ జెరీ థ్రెడ్ ఉంది. దాంతో ఇటు నుంచి అటు దాని మీద నుంచి సపోర్ట్ నాట్స్ లాగా వేసుకోవాలి. ఈ సపోర్ట్ నాట్స్ వేస్తూనే ఆల్టర్నేటివ్గా పైన పెట్టుకున్న 2 స్టెమ్స్కి 2 వైపులా ఒక కట్ బీడ్, ఒక 3mm పర్ల్ అటు ఇటు మనకి గ్యాప్స్ అనేది అంతా ఫిల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కట్ బీడ్, ఒక 3mm పర్ల్స్ యూస్ చేసి ఈ స్టెమ్స్కి 2 వైపులా అటు ఇటు వచ్చేటట్టు, టాప్ సైడ్లో ఒకసారి వచ్చేటట్టు స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టెమ్స్ చుట్టూ కట్ బీడు, పర్ల్స్ స్టిచ్ చేసుకోవాలి. లీవ్స్కి పెట్టుకున్న బీడ్స్ చైన్ మీద కూడా మనం సపోర్ట్ రింగ్ అనేది వేసుకోవాలి. ఇలా ఆల్టర్నేటివ్గా సపోర్ట్ రింగ్స్ వేస్తూ ఆ స్టెమ్స్కి 2 వైపులా ఒక కట్ బీడ్, 3mm పర్ల్స్ స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే మనం ఫుల్గా స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఫైనల్ బ్లౌజ్ లుక్ ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా గ్రాండ్గా యారీ వర్క్ లాగే ఉంటుంది. నేను ఫ్రేమ్ నుంచి తీసేసాను బ్లౌజ్ అనేది. మీకు ఫైనల్ లుక్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద యారీ వర్క్ని మనం నార్మల్ నీడిల్తో చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.